హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలోని మనం మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం చూస్తుంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలా ఇంటెలిజెన్స్గా ఉండడం అలా ఉంటుంది కదా. మనకి వాళ్ళ అయితే బాగుండు అనిపిస్తుంటుంది కదా. అక్కడ మనకి వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. కొంచెం వాళ్ళు ఎక్కువ నేర్చుకున్నారు, మనం తక్కువ నేర్చుకున్నాం, అంతే తేడా. కానీ మనం ఏంటంటే వాళ్ళని చూసి అయ్యో మనం వాళ్ళ బాగా నేర్చుకుంటే బాగుందని ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో వాళ్ళేంటి, వాళ్ళ డ్రాబ్యాక్స్ నుంచి నేర్చుకున్నారు, వాళ్ళ జీవితంలో జరిగే ఎక్స్పీరియన్స్ కోసం నేర్చుకున్నారు. సో ఇక్కడ మిషన్స్ చూసుకుంటే కంప్యూటర్ కూడా దానికి వచ్చిన డ్రాబ్యాక్స్ నుంచి నేర్చుకొని దాని ఎక్స్పీరియన్స్ అనేది జనరేట్ చేస్తుంది. అది కూడా హ్యూమన్లా నేర్చుకొని జనరేట్ చేసేదే ఇది. అలా జనరేట్ చేసేలా చేసేది మిషన్ లెర్నింగ్. ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే హ్యూమన్ మనిషి ఏమంటున్నాడు, నేను నా ఎక్స్పీరియన్సెస్ బట్టి నేను అన్ని నేర్చుకోగలను అంటున్నాడు. ఇక్కడ మిషన్ ఏమంటున్నాడంటే నేను కూడా నేర్చుకోగలను నా పాత డేటా చూసి అని చెప్తున్నాడు మిషన్. సో అలాగే హ్యూమన్ ఎలా అయితే పాత ఎక్స్పీరియన్సెస్ చూసి నేర్చుకుంటుందో మిషన్ కూడా అలాగే పాత డేటా చూసి నేర్చుకుంటుంది. ఈ మెషిన్ లెర్నింగ్ అనేది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక సబ్సెట్ అన్నమాట. ఈ మెషిన్ లెర్నింగ్ మెయిన్లీ ఎక్కడ యూజ్ అవుతుందంటే అల్గోరిథమ్స్ డెవలప్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ అల్గోరిథమ్స్ ఎలా అంటే పాత డేటా నుంచి నేర్చుకునేటట్టుగా అల్గోరిథమ్స్ని బిల్డ్ చేస్తుంది. ఈ మిషన్ లెర్నింగ్ అనేది ఫస్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఆర్థర్ శామ్యూల్ అనే అతను 1959లో ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే మెషిన్ లెర్నింగ్ ఎనేబుల్స్ ఏ మిషన్ టు ఆటోమేటిక్లీ లెర్న్ ఫ్రమ్ డేటా. అంటే ఏంటంటే ఈ మెషిన్ లెర్నింగ్ ఏం చేస్తుందంటే ఒక మిషన్ని ఆటోమేటిక్గా తన డేటా అది నేర్చుకునేటట్టుగా చేస్తుంది. పాత ఎక్స్పీరియన్స్ నుంచి ఆ పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకునేటట్టు చేస్తుంది. మాన్యువల్గా ప్రోగ్రామ్డ్గా కాకుండా దానంతటి ఎక్స్పీరియన్స్ బట్టి ఇంప్రూవ్ చేసుకునేటట్టు చేస్తుంది. ఇది మెషిన్ లెర్నింగ్ డెఫినేషన్. దాని పాత హిస్టారికల్ డేటా ఉంటుంది కదా, దాన్ని బట్టి కదా అది నేర్చుకుంటుంది. ఆ పాత హిస్టారికల్ డేటాని మనం ట్రైనింగ్ డేటా అంటున్నాం. ఈ మెషిన్ లెర్నింగ్ అనేది మ్యాథమెటికల్ మోడల్ని బిల్డ్ చేస్తుంది. ఈ మెషిన్ లెర్నింగ్ అనేది కంప్యూటర్ సైన్స్ని స్టాటిస్టిక్స్ని ఒక దగ్గరకు తీసుకొచ్చి అలా ఎలాగైతే ఆ మోడల్స్ ఉంటాయో దాన్ని బట్టి అల్గోరిథమ్స్ని డిజైన్ చేస్తుంది. అది హిస్టారికల్ డేటా నుంచి డేటా తీసుకొని దానంతటి కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది. మనిషి అయితే పాత ఎక్స్పీరియన్స్ జరిగిన వాటి నుంచి నేర్చుకుంటారు. అది మిషన్ ఎలా నేర్చుకుంటుంది అని మనకు ఒక డౌట్ వస్తుంది కదా. ఇక్కడ మిషన్ అనేది ఏం చేస్తుందంటే దాని హిస్టారికల్ డేటా అనేది ఉంటుంది కదా, దాన్ని తీసుకుంటూ మోడల్స్ని బిల్డ్ చేస్తుంది. ఇలా బిల్డ్ చేశాక ఒకవేళ కొత్త డేటా దానికి ఏదైనా వస్తే దాన్ని తీసుకొని మళ్ళీ దాని ప్రకారంగా అవుట్పుట్ అనేది మనకి వచ్చేటట్టు చేస్తుంది. ఇది ఎంత ఫాస్ట్గా చేస్తుంది అంటే దాని అమౌంట్ ఆఫ్ డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే అది టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. అదే తక్కువ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే చాలా ఫాస్ట్గా చేసేస్తుంది. దాని యాక్యురసీ అనేది అమౌంట్ ఆఫ్ డేటా మీద డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం ఉంది, దాన్ని మనం సాల్వ్ చేయాలి కొన్ని ప్రిడిక్షన్స్ అప్లై చేసి. కానీ దానికి మనం కోడ్ రాయాలి. కానీ మనం కోడ్ రాయకుండా చేయడం ఏంటంటే ఆల్రెడీ ఉన్న జెనెటిక్ అల్గోరిథమ్స్ ఉంటాయి కదా, జెనరిక్ అల్గోరిథమ్స్. ఆ జెనరిక్ అల్గోరిథమ్స్లో ఏదో ఒక డేటా దీనికి ఏమైనా సెట్ అవుతుందా అని చూసుకొని అది ఆ అల్గోరిథమ్స్ యూజ్ చేసుకొని మనకి బిల్డ్ చేస్తుంది, లాజిక్ అనేది బిల్డ్ చేస్తుంది. అలా బిల్డ్ చేసి మనకి అవుట్పుట్ అనేది తెస్తుంది. మనం ఆలోచించే విధంగా అది ఉండదు అనమాట. దానంతట అది దాని ఓన్గా అది డెసిషన్స్ తీసుకుంటుంది. సో అక్కడ మనకి మన థాట్కి అందదు అక్కడ ఏం జరుగుతుందని. ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. మెషిన్ లెర్నింగ్ అల్గోరిథంకి మనం ఇన్పుట్ పాస్ట్ డేటాని ఇస్తున్నాం. అలా ఇవ్వడాన్ని ట్రైనింగ్ అంటాం. అదేం చేస్తుంది, లెర్న్ ఫ్రమ్ డేటా, ఆ డేటా నుంచి నేర్చుకుంటుంది. అలా నేర్చుకుని బిల్డింగ్ లాజికల్ మోడల్స్, అక్కడ లాజికల్ మోడల్స్ని బిల్డ్ చేస్తుంది. తర్వాత ఏదైనా న్యూ డేటా మనం మధ్యలో యాడ్ చేసినా మనకి దాని విధంగానే అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ మెషిన్ లెర్నింగ్ వల్ల ఫీచర్స్ ఏమున్నాయో చూద్దాం. ఈ మెషిన్ లెర్నింగ్ ఏంటంటే పాత డేటాని యూజ్ చేసుకొని మనం ఇచ్చిన డేటా సెట్లో ఏమైనా ప్యాటర్న్స్ ఉన్నాయా అని చెక్ చేస్తుంది. అది పాత డేటాని నేర్చుకుని కొత్తగా ఇంప్రూవ్మెంట్ అనేది ఆటోమేటిక్గా చేస్తుంది, మనం దానికి వేరేగా కోడ్ అనేది ఇవ్వకపోయినా. సో ఇదొక ఫీచర్. ఇది డేటా డ్రివెన్ టెక్నాలజీ. దానంతట అదే కదా డేటా తీసుకుంటుంది మనం ఇవ్వకపోయినా. సో అందువల్ల డేటా డ్రివెన్ టెక్నాలజీ అంటున్నాం. ఈ మెషిన్ లెర్నింగ్ అనేది కొంచెం సిమిలర్గా డేటా మైనింగ్కి సిమిలర్గా ఉంటుందన్నమాట. ఇది కూడా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని డీల్ చేస్తుంది. ఇవి ఫీచర్స్. అసలు మెషిన్ లెర్నింగ్ వల్ల నీడ్ ఏంటి, దాని అవసరం ఏంటో చూద్దాం. రోజుకి మెషిన్ లెర్నింగ్ మీద డిపెండ్ అవ్వడం చాలా ఎక్కువైపోతుంది. ఎందుకు అంటే అది ఏ విధంగా టాస్క్స్ని పెర్ఫామ్ చేస్తుంది, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తుంది, ఇలాంటివన్నీ చేస్తుంటే మన మనిషి అనేవాళ్ళు మెషిన్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు కదా. మనిషి కన్నా ఫాస్ట్గా అది డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేస్తుంది ఇక్కడ. సో అందువల్ల అది మనకన్నా దాని మీద డిపెండ్ అవ్వడం ఎక్కువైపోతుంది ఈ రోజుల్లో. మహా అయితే హ్యూమన్ ఒక డేటా క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక 1000 నంబర్స్ని
1000 నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఇలాంటి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా మనిషి క్యాలిక్యులేట్ చేయడం కష్టం అవుతుంది. అదే కంప్యూటర్, అదే మెషిన్ అయితే ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇక్కడ మనిషికి కొంత లిమిట్ అనేది ఉంటుంది. సో ఆ లిమిట్ దాటి ఆలోచించలేడు కాబట్టి మనం మిషన్ని వాడుతున్నాం. ఈ మిషన్స్ ఏంటి, మనిషి కన్నా తొందరగా ఈజీగా థింక్ చేస్తున్నాయి, ఆలోచిస్తున్నాయి. ఇక్కడ మనం మిషన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్కి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోమని అదే అల్గోరిథంలు ఇస్తే అది ఖచ్చితంగా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. అవసరమైన అవుట్పుట్ని కూడా జనరేట్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఈ మిషన్ లెర్నింగ్ ఏది పర్ఫామ్ చేయాలన్నా కూడా డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని ఎలా డిటర్మైన్ చేయొచ్చు అంటే కాస్ట్ ఫంక్షన్ ద్వారా కూడా డిటర్మైన్ చేయొచ్చు. ఈ మిషన్ లెర్నింగ్ వాడడం వల్ల మనకి మెయిన్లీ ఏది యూజ్ అంటే టైం తగ్గుతుంది, మనీ కూడా తగ్గుతుంది. ఈ మిషన్ లెర్నింగ్ మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే అది అసలు ఎక్కడెక్కడ వాడుతున్నామో అని ఆలోచిస్తే మనకి బాగా అర్థమవుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో వాడుతున్నాం. సైబర్ ఫ్రాడ్ డిటెక్ట్ చేయడానికి, ఎవరైనా సైబర్ అటాక్స్ అలాంటివి చేసేటప్పుడు వాటిని డిటెక్ట్ చేయడానికి వాడుతున్నాం. ఫేస్ రికగ్నైజేషన్, ఫ్రెండ్ సజెషన్ బై ఫేస్బుక్లో ఫ్రెండ్ సజెషన్స్ వస్తాయి కదా, అలాంటివన్నీ ఫేస్ రికగ్నైజ్ చేసేటప్పుడు ఇలా చాలా వాటిల్లో మనం మిషన్ లెర్నింగ్ వాడుతున్నాం. ఇంకా చాలా కంపెనీస్ లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇలాంటి వాటిల్లో కూడా మెషిన్ లెర్నింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. దాన్ని ఆర్గనైజ్ చేయాలంటే ఖచ్చితంగా మెషిన్ లెర్నింగ్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్కి నచ్చిన, అమెజాన్ ఉంది, మంచి ప్రోడక్ట్ కావాలి, వాళ్ళకి రికమెండెడ్ ప్రోడక్ట్స్ కావాలి, వాళ్ళకి కావాల్సినవే మనం చూపించాలి. అలాంటి వీటి దగ్గర ఇక్కడ మెషిన్ లెర్నింగ్ అనేది యూజ్ అవుతుంది. దీంట్లో కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. అవేంటంటే ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది ప్రొడక్షన్ ఆఫ్ డేటాని ఇంక్రిమెంట్ అనేది ర్యాపిడ్గా జరుగుతూ ఉంటుంది. కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేస్తుంది. హ్యూమన్ సాల్వ్ చేయలేని వాటిని కూడా ఈజీగా సాల్వ్ చేస్తుంది. ఇక్కడ డెసిషన్ మేకింగ్ అనేది ఫైనాన్స్లో కొంచెం మనం ఆలోచిస్తుంటాం, కానీ అది చాలా కరెక్ట్గా తీసుకుంటుంది. డెసిషన్ మేకింగ్ కూడా హిడెన్ ప్యాటర్న్స్ని చూసి రికగ్నైజ్ చేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని తీసుకొస్తుంది. ఇవి కీ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. ఇవి 3 టైప్స్ కింద డివైడ్ అయ్యాయి. సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఫస్ట్ వచ్చేసి సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఇది ఒక టైప్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. ఇది ఏం చేస్తుందంటే శాంపుల్గా లేబుల్ డేటాస్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకొని దాని ద్వారా అవి ట్రైన్ అప్ అయ్యి వాటి ద్వారా మనకు ప్రిడిక్ట్స్ ద అవుట్పుట్ అనేది మనకి జనరేట్ చేస్తుంది. ఇక్కడ లేబుల్ డేటాని అది అర్థం చేసుకోవాలి, అంటే డేటా సెట్స్ని అర్థం చేసుకోవాలి. డేటా సెట్స్ అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ లేబుల్ డేటా అనేది దానికి తెలియాలి. అది తెలుసుకొని ప్రతి డేటాని తెలుసుకుంటుంది. అంత తెలుసుకున్నాక అప్పుడు ట్రైనింగ్ కానీ ప్రాసెసింగ్ కానీ చేస్తుంది. ఇలా చేశాక ప్రాసెసింగ్ అనేది చేశాక మనకు అనుకున్న అవుట్పుట్ వచ్చిందా లేదా అని మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మ్యాక్సిమం అనుకున్న అవుట్పుట్ అనేది ఖచ్చితంగా జనరేట్ అవుతుంది. సూపర్వైజ్డ్ లెర్నింగ్కి మెయిన్ గోల్ ఏంటంటే అది ఇన్పుట్ డేటాని అవుట్పుట్ డేటా జనరేట్ చేయాలి అనుకుంటుంది. ఇచ్చిన ఇన్పుట్ డేటాని అవుట్పుట్ డేటా కింద జనరేట్ చేయాలనుకుంటుంది. ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది మెయిన్లీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే సూపర్విజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఎలా అర్థమవుతుంది అంటే టీచర్ చెప్తుంటే టీచర్ అనేవాడు సూపర్విజన్ అయితే స్టూడెంట్స్ అనేవి వాళ్ళ నుంచి నేర్చుకుంటారు కదా, సో అలా అనమాట. ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్కి ఎగ్జాంపుల్ స్పామ్ ఫిల్టరింగ్ అనేది ఎక్కడ వాడుతున్నాం, ఈమెయిల్స్లో ఎక్కువ వాడతాం. మనకి స్పామ్ మెయిల్స్ అన్నీ ఒక దగ్గర వస్తే, నార్మల్గా సోషల్ మెయిల్స్ అన్నీ ఒక దగ్గర వస్తాయి, ప్రమోషన్స్ ఒక దగ్గర వస్తాయి. సో అక్కడ మనం స్పామ్ ఫిల్టరింగ్ వర్క్ అవుతుంది. సో అలాంటి దగ్గర మనం సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది వాడుతున్నాం. ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ 2 టైప్స్ ఉంది, క్లాసిఫికేషన్, రిగ్రెషన్. ఇలా 2 టైప్స్ కింద డివైడ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని పేలోనే ఉంది, అంటే ఏ సూపర్విజన్ వాడట్లేదు. ఇక్కడ డేటా మరి ఎలా తీసుకుంటుంది అంటే లేబుల్ డేటా కానీ క్లాసిఫైడ్ ఆర్ కేటగరైజ్ డేటా, ఏ డేటా కూడా తీసుకోదు. ఈ అల్గోరిథం ఏం చేస్తుందంటే ఏ సూపర్విజన్ లేని డేటాను తీసుకుంటుంది. దీని గోల్ ఏంటంటే ఫస్ట్ ఇన్పుట్ డేటా ఉంటుంది కదా, మనం ఏదైతే ఇన్పుట్ డేటా ఇస్తున్నామో దాన్ని గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఏవైతే సిమిలర్ ప్యాటర్న్స్ ఉన్నాయో వాటిని గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఇది దాని గోల్. ఇక్కడ మనకి ప్రీ డిటర్మైన్డ్ రిజల్ట్ అనేది ఉండదు. ముందే మనం రిజల్ట్ ఏది వస్తుందని ఆలోచించడానికి లేదు. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా నుంచి మిషన్ ట్రై చేస్తుంది అనుకున్న రిజల్ట్ రావడానికి. ఒకవేళ వస్తే రావచ్చు లేదా రాకపోవచ్చు, అది మనం చెప్పలేము. ఇక్కడ ఇది 2 టైప్స్ కింద క్లాసిఫై అవుతుంది. ఒకటి క్లస్టరింగ్, ఇంకోటి అసోసియేషన్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఈ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది ఇది ఒక ఫీడ్బ్యాక్ మెథడ్ అనమాట, ఫీడ్బ్యాక్ బేస్డ్ లెర్నింగ్ మెథడ్. ఇక్కడ ఏంటంటే ఇది సూపర్వైజ్గా ఉండదు, అన్సూపర్వైజ్గా ఉండదు. కాకపోతే ఇక్కడ ఏజెంట్ అనేవాడు రైట్ రియాక్షన్ ఇస్తే దానికి రివార్డ్ ఇస్తారు, లేదు రాంగ్ యాక్షన్ ఇచ్చాడనుకో దానికి పెనాల్టీ అనేది పడుతుంది.
ఇది రీఇన్ఫోర్స్మెంట్ కోసం. ఇంకా కొంచెం డీటెయిల్గా వెళ్తే దాని ఫీడ్బ్యాక్ నుంచి ఇది నేర్చుకుంటుంది. మెయిన్గా దీని గోల్ నేర్చుకుని దాని పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటుంది అనమాట. దాని ఎన్విరాన్మెంట్ బట్టి అది ఏజెంట్ దేంతో ఇంటరాక్ట్ అవుతుంది అని మొత్తం దాని మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. అలా దాన్ని బట్టి అది నేర్చుకుంటుంది, దాని పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. దీని మెయిన్ గోల్ ఏంటంటే ఖచ్చితంగా రివార్డ్స్ తెచ్చుకోవాలి అనుకుంటుంది. సో అందుకని దాని పెర్ఫార్మెన్స్ని ప్రతిసారి ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటుంది. రోబోటిక్ డాగ్ అనేది రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్కి ఎగ్జాంపుల్ అనమాట. ఇది మొత్తం మెషిన్ లెర్నింగ్ జస్ట్ ఇంట్రడక్షన్. నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. థ్యాంక్స్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.